కసనవల్లి లేక్ వ్యూలో ఎంజాయ్ చేస్తున్నాం మేము. మీరెక్కడున్నారు ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్? హలో గాయస్, మీరు చూస్తున్నారు మ్యాన్ వర్సెస్ ట్రావెలింగ్ ఛానల్. దిస్ ఈజ్ మీ యువర్ సునంద. మనమైతే మళ్ళీ వచ్చేసాం బెంగళూరులో వన్ ఆఫ్ ద మోస్ట్ విజిట్ ప్లేస్లలో కసవనహల్లి లేక్. హర్లూరు సర్జాపూర్ మెయిన్ రోడ్ మధ్యలో బెలందూరులో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, కసవనహల్లి లేక్ వచ్చేసామనండి. వాళ్ళు పోతాళ్ళు మా ఫ్రెండ్సే వీళ్ళు అని చెప్పమన్నారు వాళ్ళు. బ్రో ఏడు మోగం పెట్టా ఇటు చూడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇదంతా వాకింగ్ చేస్తారన్నమాట. సైక్లింగ్, వాకింగ్, జుమ్మా 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 జుమ్మా. ఇదైతే ఎంట్రన్స్. రాగానే మ్యాప్ కొడతారు కదా, ఇక్కడ కొట్టిల్లు అయిపోయింది. మోళ్ళు అయితే ఆగుతలేరు, చింపుడు చింపుతాలు ఫోటోలు. ఫోటోగ్రాఫర్సే వీళ్ళంతా. మహేష్ బాబు వెనక తిరిగి రాదు, కొంచెం నవ్వరాదు. స్టిల్ అయిపోయింది ఫోటోలు దింపుడు, ఇంకా తిరుగుతలేదు అమ్మతోడు. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. కసవనహల్లి లేక్ వ్యూ అండ్ బెంగళూరులో మనం ఐలాండ్ చూడొచ్చు మిడిల్లో. గద్దల కొంగల బ్రో, గద్దల కొంగల మిడిల్ ఆఫ్. పాడుగా చాలా ఓకే, 1 minute సార్. అనుభవించు రాజా పుట్టింది. బ్రో మనం ఎక్కడికి వచ్చినాం బ్రో? బెంగళూరుకి వచ్చినాం బ్రో. మనం మర్చిపోయినావా? లేక్ అంటే ఏ లేక్? కసవనహల్లి లేక్ బెంగళూరులో ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫేమస్ లేక్. బట్ ఇందులో అంత చూసేటి అంతా కూడా ఏం లేదు. నార్మల్ ఒకసారి వన్స్ విజిట్ కావచ్చు. ఆ బోర్డు చూడండి, ఆ బోర్డు కూడా మనకి చదవత్తలే లేదు, మొత్తం వాళ్ళ భాషలో ఉంటుంది. ఏంది కన్నడ లాంగ్వేజా? అదే లాంగ్వేజ్. కానీ ఒకసారి విజిట్ కావచ్చు. చాలా బెస్ట్ ప్లేస్. 22 kilometers అరౌండ్ ఉంటుంది. చలో వద్దాం రా నాతో. నా ఇష్టం, నేను రా దెంగే. సో గైస్, మనకి ఇలా ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకైతే బోర్డు కనబడుతుంది. దీని కసవనహల్లి లేక్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి 10 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ మనకు 4 నుంచి 6:30 వరకు అయితే కనబడుతుంది. మేమైతే కరెక్ట్ టైంకి రాలేదు ఫ్రెండ్స్. నేను దొంగదారిలో వచ్చేసాను లోపలికి, అది కూడా చూపెడతా. ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటుంటారు, క్రికెట్ ఆడుకుంటారు. మనకు ఒకటి బావి లాంటి నిర్మాణం, లైక్ అది ఏంటి సరస్సు లెక్క ఉంటుంది. సరస్సు కాదు, చిన్న బర్డ్స్కి కొంచెం రిలాక్సేషన్. సో నేను చూస్తున్నా కదా, మనకు మొత్తం వ్యూ లోపలికి వెళ్దాం రండి, చూసేద్దాం. మనకైతే చాలా చెట్లు కనబడతాయంటే ఫుల్ చిల్ కావచ్చు. అక్కడైతే నేచర్ అయితే మనకు ఇచ్చి పడేస్తుంది అక్కడ ఫ్రెండ్స్. నేనైతే అస్సలు ఆగలే, నేనైతే ఉరుకుతూనే ఉన్నా మొత్తం. సో ఫుల్ చిల్ కావచ్చు. ఇక్కడ పీస్ఫుల్ వెదర్ ఉంటుంది. మంచి మంచి బర్డ్స్ కనబడతాయి. మనకి ఎక్కలేని బర్డ్స్ ఇక్కడ కనబడతాయి. ఏషియన్ బర్డ్స్ లైక్ అంటారు కదా, చాలా బర్డ్స్ ఉంటాయి. మనకి డిఫరెంట్ టైప్ బర్డ్స్ ఉంటాయి. ఇంకా చూడాలంటే మనకు లేక్ వ్యూ లోపల మనకు చెట్లు కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ పర్ లాంగ్ ఉంటాయి. ఎంత పొడుగు ఉంటాయంటే నీ అమ్మ మనకు. సో ఇది వాకింగ్ చేయడానికి యూజ్ అవుతుంది, సైక్లింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే మనకి ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ అయితే లేదు. సో గైస్, మీకైతే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్ చూపెడతా, అది చూడండి. మనకైతే అది ఒక డిఫరెంట్ టైప్ ఉంటుంది. మనం ఇందులోనే చూస్తాం కసవనహల్లి లేక్ వ్యూలో ఎక్కడ కనబడుతుంది. ఇక బెంగళూరు గురించి చెప్పుకుంటూ పోతే, నేను ఫస్ట్ టైం అయితే విజిట్ చేసిన బెంగళూరులో చాలా ఎక్స్పెన్సివ్ అనుకున్నా ఫ్రెండ్స్. బట్ ఇక్కడ వెదర్ అయితే ఇచ్చి పడేస్తుంది. ఎంత కూల్ ఉంటుంది అంటే మనకు బెంగళూరు ఐటీ ఎందుకు అయింది అబ్బాయి అనిపిస్తే, అది వెదర్ గురించి ఐటీ అయింది మేబీ చెప్పాలంటే.
ఈ వెదర్కి మొత్తం చిల్ కావచ్చు. ఇక్కడైతే లివింగ్ కాస్ట్ ఎక్కువ అనుకుంటాం, బట్ మనకి లివింగ్ కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది అవుట్స్కట్లలో. ఇక మీరైతే చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి ఇక్కడైతే, మస్తు పొడుగుంటాయి. చూస్తున్నారు కదా, అది వాటర్లోనే పెరుగుతాయి. మళ్ళీ ఫ్రెండ్స్ మీకైతే చూపెట్టేది మొత్తం లేక్ వ్యూ. ఇది మనకి అరౌండ్ వచ్చేసి ఒక 5-6 ఎకరాస్ అయితే ఉంటుంది. మీరైతే చూస్తున్నారు కదా, ఈ వాటర్ వచ్చేసి కొంచెం పొల్యూషన్ అయితే ఉంటుంది. మనకి ఈ వాటర్లో తామర పూలు, చాలా పూలు అయితే కనబడుతుంటాయి. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, సో కొంచెం లాంగ్లో ఈ లేక్ మధ్యలో ఐలాండ్లో అయితే మనకు కనబడుతుంది. మీకు చూపెడతాను నెక్స్ట్ దాంట్లోనే. ఇగో మనం చూస్తున్నాం కదా, ఇవి గద్దలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి ఇందులో. అవి ఇక్కడికి వచ్చేసి కొంచెం రిలాక్స్ అయితే అయి ఉంటాయి. సో తామర పూలు ఇవన్నీ చాలా దొరుకుతాయి మనకి ఇక్కడ. మనకైతే ఇది ఎంట్రన్స్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో కాస్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే బ్యాడ్ లక్, మనకు బోర్డింగ్ లేదు. నేను వచ్చినందుకు కొంచెం అయితే నాకు ఎందుకు వచ్చామని అనిపించింది. బట్ ఏంటంటే వచ్చినందుకైతే మనం చూడాలి కదా, పక్కా చూడాలి. మనం గూగుల్లో చూస్తే నాకు సెర్చ్ చేసినప్పుడు చూస్తే అయితే హైలైట్ చేసేయాలి అన్నీ. అదో మనం చూస్తున్నాం చూసారా, ఆ బర్డ్స్ ఉంటాయి అందులో ఐలాండ్లో. అక్కడికి వెళ్ళాలనిపించింది కానీ బోటింగ్ లేదు, ఏం లేదు కదా ఫ్రెండ్స్. మనకు ఇది ఇంకోటి ఏంటంటే లక్నవరంలో ఉంటుంది ఇట్లా లైక్ సేమ్, అది కూడా లేకే లక్నవరం లైక్. సో మనకైతే ప్రకృతిని చూస్తే మనం బట్టలు కాదు అన్నీ చింపుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చిల్ కావచ్చు. మీకు నార్మల్గా ట్రావెలర్స్ అయినా టూరిస్టులు అయినా వెళ్ళాలనుకున్న ప్లేసులలో బెంగళూరులో మీకు చెప్తా వినండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది లాగ్ అవుతుంది. మనమైతే కొంచెం లోపలి పోయి చూద్దాం. నాతో పాటు వచ్చేసేయండి నా వెనకనే. కంపల్సరీ వస్తుంది ప్లేస్, లవ్ బర్డ్స్, రొమాంటిక్ వాకింగ్. సో ఇది వాకింగ్ అండ్ నా ఎక్సర్సైజ్ చేసుకున్నందుకు కొంచెం రిలాక్స్ కావడానికి లవర్స్కి, ఎందుకంటే కొంచెం పీస్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో ఎవరు రాడు, ఏముండదు, లైక్ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ కొంచెం ఫర్ లాంగ్ పోతే మనకు అసలు లేక్ వ్యూ కనబడుతుంది. మనం అటే పోతున్నాము. ఇది చూస్తున్నారు కదా, నేను ఇంత జూమ్ పెట్టి చూపెడుతున్నాను మీకు. ఇది ఎందుకంటే నాకైతే 2 పాములు అందులో ఫైట్ చేసుకున్నట్టు కనబడ్డది. లైక్ సరసాలో ఫైటో నాకు ఏం అర్థం కాలే. అది మీకు కనబడచ్చు, మేబీ కనబడాలని తీసిన, బట్ నా కెమెరాలో అది అంతగానో క్యాప్చర్ కాలే. వాటర్ కదులుతుంది చూడండి, పాములు, తాబేలు అన్నీ ఉంటాయి లోపల మనకు. సో ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, ఇది వాటర్లోనే పెరుగుతాయి చెట్లు అయితే. ఈ చెట్లు అయితే మనకు తెలంగాణ, మనకైతే ఎక్కడ కనబడేవి కర్ణాటకలోనే స్పెషల్గా కనబడుతుంటాయి. ఇవి మస్తు పొడుగుంటాయి ఇవి అయితే మనకు వచ్చేసి. అవి ఏం చెట్లో మనకైతే తెలియవు. మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఇక్కడైతే, వెదర్ అయితే సూపర్ ఉంటుంది, బ్యూటిఫుల్. ఎట్లా అంటే కొంచెం రిలాక్స్ కోసమైనా, ఎక్సర్సైజ్ కోసమైనా, వాకింగ్ కోసమైనా, నార్మల్గా కొంచెం మైండ్ రిఫ్రెష్ కోసమైనా రావచ్చు. మనం లోపలికి వెళ్దాం రండి, ఇంకా చాలా లాంగ్ ఉంటుంది. మనము బొచ్చడు. ఇగో ఇది ఒక రకం అశోక చెట్లు అంటారు ఇవి, నాకు తెలిసి ఇవి కామనే. మన దగ్గర కూడా ఉంటాయి ఇవి అశోక చెట్లు, కాకపోతే మీకు డిఫరెంట్ చెట్లు కనబడతాయి. ఇంకా చూపెడతాం మీకు. సో కొంచెం లోపలికి వస్తే మనం ఇక్కడైతే ఫోటోలు అయితే గుంజుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం మంచిగా వ్యూ అయితే కనబడుతుంది. కసనవల్లి లేక్ వ్యూలో ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనం ఫోటోలు మా ఫ్రెండ్ అయితే గుంజుతాను ఫోటోలు అయితే. ఎక్కడ ఆగుతలేడు అసలు, ఆగుబురా అన్న కూడా ఆగుతలేడు. నాకన్నా మా తోడు ఘోరం ఉన్నాడు. నేనే పిచ్చోనంటే నాకన్నా పిచ్చోళ్ళు ఇంకున్నారు అనిపిస్తాను. అందరైతే మంచిగా కపుల్స్, లవర్స్ అందరూ వచ్చిల్లు ఫ్రెండ్స్. మేమైతే ఎలానో వచ్చేసాం. మన జీవితానికి ఇదే నచ్చు, ట్రావెల్ జీవితం, జిందగీ రాసిపెట్టినచ్చు ఇదే జీవితం. ఏం చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, మొత్తం వాటరు. అందులో వాటర్లో మనమైతే మిడిల్లో లేక్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి బర్డ్స్ ఉంటాయి. ఇట్లా కొంచెం లోపలికి పోదాం. ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా కసవనహల్లి లేక్ అయితే వచ్చేసాము. ఇదే మన మిడిల్లో ఉంటుంది లేక్. డబల్
అటు వాటర్ ఉంటాయి, ఇటు చెట్ల మధ్యలో వాటర్ అయితే ఉంటుంది. ఇది బెలందూరులో మనకు కనబడుతుంది. బెలందూరు లైక్ మనకు కసవనహల్లి లేక్ అంటే మనకి కింద డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ పెడుతున్నా, అది క్లిక్ చేస్తే మీకు మీరు రావచ్చు ఇక్కడికి. సో సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు మనం. నేనైతే సైక్లింగ్ అయితే చేశాను. చాలా ఇంకా మనం ఇక్కడ ఫ్రెండ్స్ మీరైతే చూడండి ఈ లేక్లో ఈ పాప ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో నాకైతే చాలా మంచిగా అనిపించింది. చూడండి పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే, ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్. బ్రో ఇటు రా బ్రో, అటే పోతున్నావు ఏంది బ్రో? మనం వీడియోలు తీసుకోవాలి రా బ్రో. వాడు విన్నాడు, వాడు ఎందుకు వింటాడు బ్రో? ఇండే వాడు సూర్యగాడు ఎందుకు అవుతాడు బ్రో? అందామంతా పోయిరు కదరా, ఏం బీకిర్రు? నవ్వినాం. నవ్వుడేంది? ఎందుకు నవ్విర్రా? తెలియదానా మస్తు నవీనం. కసనవల్లి లేక్ వ్యూలో ఎంజాయ్ చేస్తున్నాం మేము. మీరెక్కడున్నారు ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్? ఫుట్బాల్ కమాన్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, గుద్దితే డిస్ప్లే పలిపోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే కిందనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోలు చాలా తీయడానికి ట్రై చేస్తూ ఉంటా. మీ సూరి